మనం తెలియజేయాలి. ఎందుకు మనం క్రిస్మస్ చేస్తున్నాం అనంటే మటన్ ముక్కల కోసం, బిర్యానీ ముక్కల కోసం, ఇంటిపైన స్టార్ కోసం అని మాత్రమే వారికి తెలిసిందనుకో, ఇక జీవితంలో రక్షణ అన్యుడికి అర్థం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మాట అర్థం చేసుకోండి. మన ఇంటికి ఎవరైనా వస్తే క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నామని ఆ వచ్చిన వ్యక్తికి అర్థమైందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. క్రిస్మస్ ఎందుకు? పాపములను రక్షించే సర్వశక్తిమంతుడు శరీరధారి ఈ లోకానికి వచ్చాడని మనము ఆ క్రిస్మస్ రూపకంగా అనేక మందికి మనం తెలియచేయాలి. ఎందుకంటే మన దేవుడు యుగ యుగాలు ఉండువాడు, పరిశుద్ధుడు. నువ్వు ఈరోజు ఉంటావు, రేపు పోతావు. నేను ఈరోజు ఉంటాను, రేపు పోతా. కానీ ఆయన మాత్రం ఎల్లవేళలా, ఎల్లప్పుడూ, యుగ యుగాలు, తరతరాలు ఆయన ఏలుచుండే దేవుడు. అవునన్న వారు గట్టిగా అవని చెప్తారా? హల్లెలూయా.